ఆదాబ్ వెల్కమ్ టు హైదరాబాద్ ఛానల్. నగరానికి ఆరోగ్యం విలువ తెలిపిన ప్రదేశం, అనేక చారిత్రక సంఘటనలకు మౌన సాక్ష్యం, ఉద్యమాలకు ఊపిరిలూదిన ప్రాంతం. శారీరక ఆరోగ్యానికి వ్యాయామం, మానసిక ఆరోగ్యానికి చక్కటి విద్య రెండూ కలిసిన క్షేత్రం. భాగ్యనగర్ యువకులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రదేశం అదే హనుమాన్ వ్యాయామశాల. నేడు నగరంలో కనిపించే అనేక వ్యాయామశాలలకు, ఆధునిక జిమ్లకు మూలాధారం. హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ ప్రఖ్యాతి చేసిన హనుమాన్ వ్యాయామశాల ఈ రోజు మన హైదరాబాద్ ఛానల్. హనుమాన్ వ్యాయామశాల గిదీని గురించి తెలియని పోరగాడు హైదరాబాదులో నైహోతా. సౌసాల్ పురాణది గీ వ్యాయామశాల. దీన్ని 1900 సంవత్సరంలో బాలకృష్ణ పోతేదార్ అనేట ఆయన షురూ చేసిండు. గీన మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలున్న అకాల్కోట్లో పుట్టిండు. చిన్నప్పటి నుండి పహిల్వాన్ కావాలన్న కోరికే. గట్ల డండా, కట్టె, కుస్తీ గిట మస్తు ప్రాక్టీస్ చేసి పెద్ద పహిల్వాన్ అయిండు. 20 సార్లు వచ్చినాక హైదరాబాద్కు ఆయా. గీడ కరోర్గిర్ల ఉద్యోగంలో చేరిండ్రు. గప్పటికి ఇండియా మొత్తంలో బ్రిటిష్ వాళ్ళ వలస పాలనతోటి పొరగాళ్ళంతా మస్తు మసులుతుండ్రు. దానికి తోడు హైదరాబాద్లో నిజాం నిరంకుశ తత్వం. ఏ దేక్కే బాలకృష్ణ పోతేదారుకు ఇక్కడున్న పోరగాళ్లను హుషారు చేయాలనిపించింది. గా ఆలోచనతోనే 1900 సంవత్సరంలో హనుమాన్ వ్యాయామశాలను మొదలుపెట్టిండు. పहिले వివేకవర్ధిని స్కూల్ కాంప్లెక్స్లా అఖాడా అనే పేరుతోటి దీన్ని షురూ చేసిండ్రు. దండా, బస్కి, మల్కం, రెజ్లింగ్ నేర్పించేటోడు. సూడ్నీకి నేర్చుకునేటోళ్లే గాక వేరే వాళ్ళు కూడా వస్తుండే. గది చూసి వివేకవర్ధిని స్కూల్లో ఆబ్జెక్షన్ చెప్పిండ్రు. దాంతోటి గిదిన్ని విఠల్ మారుతి లేన్లున్న లక్కీబాయ్ అనటమే ఇండ్లకు మార్చిండ్రు. గీడ మంచిగానే నడిచింది. కప్పుడు గీయన్ దగ్గర సతోల్కర్, జమదగ్ని, రంజల్కర్, రఘునాథ్ గాడ్గిల్ శిష్యులు లెక్కుంటుండే. గీ వ్యాయామశాల గీడ దిన్ బ దిన్ స్ట్రెంత్ అయింది. లాఠీ, తల్వార్, కుస్తీల మస్తు ట్రైనింగ్ ఇస్తుండే. దానికి లోగ్ పెరిగిండ్రు. జగా చిన్నదైంది. అందుకే రఘునాథ్ బాగులున్న పెద్ద ఓపెన్ ఏరియాలకు అకాడ్ను షిఫ్ట్ చేసిండ్రు. గా తర్వాత కందస్వామి బాగ్లాకు మార్చిండ్రు. గిడ మస్తు దినాలు మషూర్గా నడిచింది. 1952 దాకా హనుమాన్ వ్యాయామశాల ఇదిగో గీన్నే ఉండే. ఓ సంస్థను నిర్మించాలంటే, దాన్ని విజయవంతంగా నడిపించాలంటే, నలుగురు గుర్తించేలా చేయాలంటే, 4 కాలాలు నిలబడేలా తీర్చిదిద్దాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు. ఆలోచన ఎంత బలంగా ఉందో అంతే బలమైన టీం కావాలి. నిబద్ధత ఒక్కటే సరిపోదు. అవగాహన ఒక్కటే పనికిరాదు. ఆ పని మీద అలవిమాలిన ప్రేమాభిమానాలు ఉండాలి. అన్నీ ఉన్నాయి కాబట్టే 100 ఏళ్లు దాటినా విజయవంతంగా సాగుతుంది హనుమాన్ వ్యాయామశాల. గప్పటికి దేశానికి స్వాతంత్రం వచ్చింది. నిజాం పాలన కూడా పోయింది. స్వాతంత్రోద్యమంలా నిజాం మీద తిరుగుబాటు చేసుట్ల హనుమాన్ వ్యాయామశాల పాత్ర మస్తు కీలకంగా ఉండే. ఇవన్నిటితోటి హనుమాన్ వ్యాయామశాల పేరు మస్తు మషూరైంది. 1953 ఇక్కడున్న జాగాలకు, సొంత భవంతులకు హనుమాన్ వ్యాయామశాల మారింది. గప్పటి నుండి ఇప్పటిదాకా ఇక్కడనే ఉంది. మంచి ఆశయంతో మొదలుపెట్టిన బాలకృష్ణ పోతేదార్ 1934 సడన్గా చచ్చిపోయిండు. గప్పటికే దీని కింద మస్తు మంది ట్రైనింగ్ అవుతుండ్రు. స్వతంత్ర పోరాటంలో ఉరుకుతుండ్రు. దేశానికి సేవ చేయాలని మోజు పడుతుండ్రు. డిఫెన్స్ సర్వీస్లలో కూడా చేరుతుండ్రు.
గా టైంలో పోతేదార్ మరణం మస్తు జట్కా లెక్కయింది. అయితే పోతేదార్ శిష్యుడు జమదగ్ని ఈ వ్యాయామశాల మెయింటైన్ చేయడానికి ముందుకొచ్చిండు. గీన గప్పటి రోజులల్లా మషూర్ రెజ్లర్ ఉండే. గీన ఆధ్వర్యంలో హనుమాన్ వ్యాయామశాల మస్తు డెవలప్ అయింది. ఆ తర్వాత 8 ఏళ్లకు అంటే 1942 జమదగ్ని కూడా చచ్చిపోయిండు. ఇక కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎవరు చూస్తారు? గప్పుడు జమదగ్ని శిష్యుడు స్వతంత్ర పోరాట వీరుడు సోషల్ వర్కర్ విశ్వనాథం ఈ బాధ్యతలు తీసుకోనీకి ముందుకొచ్చిండు. తన గురువు ఆయన గురువుల నిబద్ధత ఏమాత్రం తీసుకోకుండా దీనికి ఇంకింత ప్రేమ కలుపుకొని పనిచేసుడు మొదలుపెట్టిండు. సుబే రాత్ గిక్కనే ఉండేటోడు. గట్ల దీన్ని ఇప్పుడున్న స్థాయిని తీసుకొచ్చిండు. మోరేశ్వర్ జమదగ్నేని ఆయన కూడా షోలాపూర్ ఆయన దగ్గర ప్రాక్టీస్ చేస్తుండే. ఆయన పోయిన తర్వాత ఈయన తీసుకొని ఈయన షురు చేశాడు. చేసి పోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత విశ్వనాథ్ ఆయన శిష్యుడు ఆయన కూడా వచ్చి అప్పుడు చేస్తుండే. ఆయనే డెవలప్ చేసుకుంటూ వచ్చిండు. అప్పుడు ఇక వాసుదేవ్ నాయక్ స్పీకర్ ఉండే, ఆయన ఒక హెల్ప్ చేసిండు. స్వామి రామానంద తీరత్, వి రామకృష్ణరావు వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే అక్కడ ఇది చేసుకుంటూ పోయిండు. విశ్వనాథం బాధ్యతలు తీసుకున్నప్పుడు వ్యాయామశాల కీరా ఇంట్లో ఉంటుండే. గా తర్వాత కందస్వామి బాగ్లకు మారింది. గాన్నుండే సొంత బిల్డింగ్లకు వచ్చింది. హనుమాన్ వ్యాయామశాల నిజాం గుండెల్లో గుబులు పుట్టించిన ప్రదేశం. నిజాం నిరంకుశ పాలనలో విసుగెత్తి తిరుగుబాటు జరగడానికి కేంద్రంగా మారిన ప్రదేశం. అందుకే హనుమాన్ వ్యాయామశాల అనంగానే తెలంగాణ విముక్తి పోరాటం గుర్తుకు వస్తుంది. నారాయణరావు పవార్, జగదీశార్య, గంగారాం ఈ ముగ్గురు పేర్లింటే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉలిక్కి పడేటోడట. క్యూంకి నిజాం మీద బాంబేసిండ్రు మరి. అవును, ఈ బాంబులు కూడా హనుమాన్ వ్యాయామశాలనే తయారైనాయి. రజాకార్ల దుండగాళ్లకు హైదరాబాద్ సంస్థానంలోన్న 16 జిల్లాలు వణికిపోయేటివి. దోపిడీలు, ఇండ్లు గాలబెట్టుడు, ఆడోళ్లను మానభంగం చేసుడు, పోరగాండ్లను తుపాకులతో కాల్చుడు, గిట్ల నరకం లెక్క చేసేటోళ్ళు. గిదిన్ని ఆపడానికి ఆర్య సమాజంలకు చెందిన విప్లవకారులు ప్లాన్ చేసిండ్రు. నిజాం చంపితే గాని దీనికి అంతం లేదని నిర్ణయానికి వచ్చిండ్రు. అయితే నిజాం చంపడంటే అంత ఈజీ కాదు కదా. ప్లాన్ నడవకపోతే ప్రాణాలు పోవుడే. గందుకే ఎట్ట చేయాలి, ఏం చేయాలి, బాంబే చంపాలనా, ఇట్లాంటి అన్ని డిస్కషన్లు హనుమాన్ వ్యాయామశాలనే జరిగేవి. ఆఖరికి బాంబులు కూడా గిన్నే తయారైనాయి. ఇక బాంబేసే రోజు వచ్చింది. 1947 డిసెంబర్ 4 నాడు కింగ్కోటి రోడ్ల ఆల్ సెయింట్ స్కూల్ మలుపుల నారాయణరావు పవార్, జగదీశార్య, గంగారాం కలిసి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద బాంబేసిండ్రు. అయితే నిజాం ఆ రోజు గంట ముందుగానే బయలుదేరిండు. గట్ల నిజాం తప్పించుకుండు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి జైల్లో పెట్టిండ్రు. గా తర్వాతనే హైదరాబాద్ విమోచన అయింది. నిజాం పాలన అంతమైంది. అన్ని దాంట్లో పని చేసుకున్నాం. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో కూడా చేసిండు, పట్టుపోయినరు, కొందరిద్దరు ముగ్గురు చనిపోయిన కూడా ఫైటింగ్లో దాంట్లో. దాని తర్వాత నిజాం కాలంలో కూడా మేము రజాకార్ మూమెంట్లో వాళ్ళతో ఫైట్ చేసుకుని వచ్చాము. అందుకని వాళ్ళందరూ తురకోళ్ళు ముస్లిం వీరికి మన కోపం ఉండే హనుమాన్ వ్యాయామశాల ఇది ఉందని. అప్పుడు ఒక టైంలో కూడా మేమందరము దీన్ని పట్టుకొని ఫైట్ చేసుకుంటూ తీసుకొచ్చాం. నారాయణరావు పవారు, వర్తకు, శ్రీధర్ వర్తకు, విశ్వనాథ్ వీళ్ళందరూ 5-6 మంది ఉండే గ్రూప్. వీళ్ళు ఇదంతా చేస్తుండే. కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా వస్తుండే కాలంలో. ఆయన కూడా వచ్చి ఎక్సర్సైజ్ చేస్తుండే. మబ్బులు వీడిన తరువాత ఆకాశం నిర్మలంగా తయారవుతుంది, ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతలో నుండి వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆ కిరణాల వెలుగులో కొత్త జీవితాలు మొదలవుతాయి. అదే జరిగింది హనుమాన్ వ్యాయామశాల విషయంలో. స్వతంత్ర పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాల విజయాల తరువాత హనుమాన్ వ్యాయామశాల కొత్త రూపు సంతరించుకుంది. హనుమాన్ వ్యాయామశాల 1953లో ఓన్ బిల్డింగ్లకు మారింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ దీన్ని ఇనాగ్రేట్ చేసిండ్రు. గప్పుడు ఆయన ఓ సలహా ఇచ్చిండ్రు. సురుకైన బాడీకి సురుక్కుమనే ఆలోచన కూడా తోడైతే మంచిగుంటదని, వ్యాయామానికి చదువు తోడు కావాలని చెప్పిండు. నెహ్రూ చెప్పిన విషయం 9 సాల్ కే బాద్ అంటే 1962 కార్యరూపం దాల్చింది.
హనుమాన్ వ్యాయామశాల ఎడ్యుకేషన్ సొసైటీ షురూ అయింది. సింగిల్ టీచర్ 30 లోక్ స్టూడెంట్స్ తోని ప్రీ ప్రైమరీ క్లాస్ తోని గీ స్కూల్ మొదలైంది. తొందరలోనే ఇది మస్తు డెవలప్ అయింది. ఇప్పుడు 1800 మంది స్టూడెంట్లు, 60 మంది టీచర్లు ఉన్నారు. పెరుగుతున్న స్కూల్ కోసం పర్మనెంట్ బిల్డింగ్ బి కట్టించిండ్రు. 1972ల ఈ స్కూల్కి వెళ్ళి ఫస్ట్ బ్యాచ్ 10th పబ్లిక్ ఎగ్జామ్ రాసింది. 100% రిజల్ట్ వచ్చింది. అంతే స్కూల్ రెప్యుటేషన్ పెరిగింది. గిది వెనక మాస్టర్ బ్రెయిన్ రత్నం మాస్టర్దే. కొంతమంది నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఫలితం ఏమిటి అనే ఆలోచన కంటే తాము ఆశించిన ఫలితాలే వస్తాయనే గట్టి విశ్వాసంతో, నమ్మకంతో పనిచేస్తారు. అదే చక్కటి విజయాలను అందిస్తుంది. అయినా ఆ విజయంలో భాగం కావాలని కోరుకోరు. తామరాకు మీది నీటి బొట్టులా నిర్వికారంగా, నిష్కామంగా, నిశ్శబ్దంగా ముందుకు సాగుతుంటారు. అలాంటి వారే రత్నం మాస్టారు. హనుమాన్ వ్యాయామశాలకు 3వ ఫౌండర్ సుధం విశ్వనాథం. ఆయన 5 అన్నదమ్ములల్లో 3వ వాడు రత్నం మాస్టర్. అన్న బాటల్నే నడిచిండు. కట్టే ల్యాడర్ బ్యాలెన్సింగ్లల్లా మస్తు పర్ఫెక్ట్. బిల్డింగ్ ఓపెనింగ్ టైంలో నెహ్రూ చెప్పిన మాటలు రత్నం మాస్టర్ మీద మస్తు ఎఫెక్ట్ ఇచ్చినాయి. గాయన కృషితోనే హనుమాన్ వ్యాయామశాల స్కూల్ మొదలైంది. 1984ల సిబిఎస్ఈ సిలబస్ మొదలైంది. గప్పట్ల సిబిఎస్ఈ అందుబాటులో ఉన్న స్కూళ్లల్లా గిది ముఖ్యమైంది. గిది ఢిల్లీలున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుకు అప్డేట్ అయింది. దీనికోసం 40 లక్షల ఖర్చుతోని పక్కా బిల్డింగ్, గ్రౌండ్, ఆడిటోరియం కట్టించారు. మంచి విద్యతో పాటు తక్కువ ఫీజు ఉండుకు ఈ స్కూళ్ళల్లో చేరడానికి మస్తు మంది వస్తారు. స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఫిజియోథెరపీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిండ్రు. కానీ కాలేజ్ మెయింటెనెన్స్ ప్రాబ్లం అవడంతోటి వాటిని మూసేసిండ్రు. నన్ను చిన్నప్పటి తీసుకొచ్చి తెచ్చి డైలీ ప్రాక్టీస్ చేసుకాం, ఆడకం చేసుకాం. అప్పటి నుంచి తీసుకొచ్చిండు. అదే అలవాటు అయిపోయి నాకు ఇక అప్పటి నుంచి నేను చేసుకుంటూ కూర్చున్నాను. హానరీ వర్క్ ఎక్కడ తీసుకున్నాను. ఫ్రీగా వర్క్ చేయాలి. మార్నింగ్ 4 o'clock వస్తా, మళ్ళా సాయంత్రం 7:30 అప్పటి నుంచి పోతాం. అప్పటిదాకా ఎన్ని ఉండి నేనంతా ఈ వర్క్ అంతా చేసుకుంటాను. హనుమాన్ వ్యాయామశాల మబ్బుల 4 గంటలకు మేల్కొంటుంది. దాంతోపాటే రత్నం మాస్టర్ బి మేల్కొంటాడు. గప్పటి నుండి రాత్రి 7-8 దాకా ఆయన పనిచేస్తూనే ఉంటాడు. పొద్దుగాల జిమ్లు, ఎక్సర్సైజ్లు, స్విమ్మింగ్ పూల్ చూసుకుంటాడు. 9 నుండి స్కూల్ నిర్వహణ చూసుడు. మళ్ళా 4 గొట్టంగా మొదలయ్యే వ్యాయామశాల, స్విమ్మింగ్ పూల్ సక్రమంగా నడుస్తుందా లేదా అని చూసుకునేటప్పుడు అంత రత్నం మాస్టర్ ఒక్కరే చేస్తారు. 90 ఏండ్లకు దగ్గరున్న వయసులో ఆయన ఎంత హుషారుగా ఉంటాడో చూస్తే మనకు వ్యాయామం విలువ తెలిసొస్తుంది. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలుసుకోలేనంత బిజీ అయిపోతున్న ఈ రోజుల్లో కూడా సుల్తాన్ బజార్ ఏరియాలో హనుమాన్ వ్యాయామశాల ఎక్కడా అని అడిగితే చిన్నపిల్లాడు కూడా చెబుతాడు. దీనికి కారణం మనం ఇప్పటి వరకు తెలుసుకున్నదే అయినా నేటి తరానికి కూడా తెలవడానికి కారణం విద్యా సంస్థలే. వాటి వెనుకున్న రత్నం మాస్టరే. రత్నం మాస్టర్ అంటే అందరికీ మస్తు ఇష్టం. ఆయన ఆ జన్మ బ్రహ్మచారి. జిందగీ మొత్తం వ్యాయామశాలకి అంకితం చేసిండు. ఆయన కూడా పైల్వానే, మస్తు చదువుకుండు. అందుకే స్కూళ్ళు మొదలుపెట్టిండు. భావి భారత పౌరులను తీర్చిదిద్దుతుండు. చిన్నపిల్లలతోని చక్కగా కలిసిపోతాడు. ఆడపిల్లలంటే మస్తు మురిపం. వాళ్ళని బంగారం లెక్క చూసుకుంటాడు. గాయన కృషితోటి హనుమాన్ వ్యాయామశాల చుట్టుపక్కల మందు, సిగరెట్ల అమ్మకం బంద్ అయింది. గా ఏరియాల ఆడోళ్ళు అర్ధరాత్రి పూట కూడా సేఫ్గా నడుచుకుంటూ పోతుండేనంట. గంత సోషల్ మైండెడ్ మన రత్నం మాస్టర్. అప్పుడు చిన్నప్పుడు కట్టేసాము, తలవారు, స్పోర్ట్స్ ఫైటింగ్ అవన్నీ నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి అనమాట. ముందు అన్నీ ఉండేది. జిమ్నాస్టిక్ ఉండేది, యోగాసనాలు చేసేది, సిడి పని అంటుండేది, మెట్ల పని చేసేది, సిడి ల్యాడర్ పైన జిమ్నాస్టిక్ చేసేది, యోగా. అవి ఓల్డెస్ట్ అనమాట. అవి ఇప్పుడు ఎక్కడా లేవు. మా దగ్గర ఉండి మానేస్తారు అనమాట. అవి
హనుమాన్ వ్యాయామశాల మొదట్లో ఉన్న అఖాడా కూడా ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అది అంతగా ప్రాక్టీస్లో లేదు. ఇప్పటి తరం వాళ్ళు ఇది నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. కొత్త కొత్త వ్యాయామ పద్ధతులు, కరెంట్తో నడిచే మిషన్లకు అలవాటు పడ్డారు. ఇప్పుడు వ్యాయామం అంటే జిమ్, బాడీ బిల్డింగ్ మాత్రమే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే అఖాడా రెజ్లింగ్ డంగల్. దీని లోతు 8 అడుగులు. దీంట్లో 3 అడుగుల ఎత్తు వరకు సన్నటి ఎర్రమట్టి నింపుతారు. దీన్ని కూడా పొరలుగా వేస్తారు. ఒక లేయర్ మట్టి, తర్వాత లేయర్ ఆవ నూనె, తర్వాత మళ్ళీ మట్టి, మళ్ళీ నూనె, మళ్ళీ మట్టి చేస్తారు. దీంట్లో గీ పార కనబడుతుంది చూడండి, దీంతో పారగొట్టుడు. అదొక రకమైన వ్యాయామం. గీ రింగ్ చూసిండ్రా, దీన్ని తాడుతో మెడకు కట్టుకొని గీ మట్టిలా తిరగాలి. దీంతోని మెడ కండరాలు సాఫ్ అవుతాయి. గీ ముగ్ధమును ఒక చేత్తో పట్టుకొని బాడీ చుట్టూ తిప్పాలి. గీడ కనిపిస్తున్న తాడు చూసిండ్రా, గిదిన్ని పట్టుకొని ఎక్కుడు దిగుడు. దీంతో శరీరం అంతా మస్తు ఫిట్గా తయారైతుంది. ఇవన్నీ గీ అఖాడాలనే జరిగేటివి. వీటి నుండి కింద పడ్డ దెబ్బ తగలకుండా మట్టి నూనె కలిపి ఇట్లా పోస్తారు. గీ మట్టిని కూడా సన్నగా జల్లెడబట్టి వాడతారు. గీడ కనపడుతున్న మట్టికి కూడా 25 సార్లు దాటింది. ఇప్పుడు ఇవి నేర్చుకున్నాడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. यहाँ हनुमान व्यायामशाला से मैं 3 साल से आता हूँ और प्रैक्टिस करता हूँ. हमारे कोच सर है सत्तू भाई, और मैं 2-3 बार टूर्नामेंट में भी उतरा हूँ. ये करने के बाद हमको ज़रा फिटनेस अच्छा ही चढ़ता है. ये करने के बाद से हमको भूख लगती नहीं लगती हो. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరం. మన నిత్య జీవితంలో మొదటిది విద్య, రెండవది ఆరోగ్యము. మళ్ళీ ఈ ఆరోగ్యం సంపాదించడానికి ఇటువంటి బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్, ఇటువంటి వ్యాయామశాల, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వ్యాయామశాల. ఈ వ్యాయామశాలలో ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకటి మీద ఎయిర్ కండిషన్ది ఉన్నది, అది 250 రూపాయలు. మరి ఇక్కడనేమో 30 రూపాయలు, 50 రూపాయలు. ఇక్కడ సుమారు ఉదయము ఒక 100 మంది, సాయంత్రం ఒక 100 మంది అట్లా వచ్చి వాళ్ళ వ్యాయామం చేసుకొని వాళ్ళ ఆరోగ్యం గురించి నిపుణులైన శ్రేణులు ఉన్నారు. కాలంతో పాటు మారాలి. కొత్తదనానికి ఎప్పుడు స్వాగతం పలకాలి. అప్పుడే పాతదానికి గౌరవం. హనుమాన్ వ్యాయామశాల అదే చేసింది. అందుకే ఇప్పటికీ సగర్వంగా నిలబడింది. స్వతంత్ర పోరాటానికి వీరులను అర్పించింది. హైదరాబాద్ విముక్తి కోసం ఉద్యమమై ఎగిసింది. విద్యా కుసుమాలు వెదజల్లుతూ భవిష్యత్ తరాలను తయారు చేస్తుంది. మూలాలను మర్చిపోకుండా వ్యాయామశాలను కంటిన్యూ చేస్తుంది. అందుకే ఇది మన హైదరాబాద్కే తలమానికంగా నిలిచింది. ఇది ఈ రోజు షాన్. వచ్చే వారం మరో అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఖుదాఫిజ్.